హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ గురించి ఏమంటే ఏపీ ఎంసెట్ 2025 మార్క్స్ వర్సెస్ ర్యాంక్. మీకు వచ్చిన మార్క్స్కి ర్యాంక్కి తేడా ఏంటి? ఎంత మార్క్స్ వస్తే ఎంత వస్తుంది? మార్క్స్కి ర్యాంక్కి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? మార్క్స్ అసలు మార్క్స్ ఇన్ని ఎందుకు వస్తాయి? ర్యాంక్స్ ఇలాగే ఎందుకు పెడతారు? అసలు ఎవరు ఇవి మనకి ర్యాంక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు? ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తారు? అసలు ఈ ర్యాంక్కి బ్యాక్గ్రౌండ్లో నార్మల్గా ఈ మార్క్స్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే, ఈ మార్క్స్ ఫస్ట్ ఒక 100 ఏదైతే 100% మార్క్స్ అయితే ఉంటాయో ఆ 100% మార్క్స్ మనకి ఫస్ట్ ఈ 100% మార్క్స్ని తీసుకొని అందులోన ఏవైతే ఇప్పుడు మీ ఐపీ మార్క్స్ ప్లస్ ఇప్పుడు ఏవైతే వచ్చే ఎంసెట్ మార్క్స్ అవి 75 తీసుకుంటారు. 100%లో 75 జస్ట్ ఎంసెట్ మార్క్సే తీసుకుంటారు. ఈ ఎంసెట్ మార్క్స్ అండ్ 25% ఆఫ్ మార్క్స్ ఏమో మన ఇంటర్ ఈ చదువుతూ ఉంటారు కదా, ఆ మార్క్స్ తీసుకుంటారు. మీకు 60 అవుట్ ఆఫ్ 60 వస్తే ఆ 25% అలా వచ్చేస్తుంది. ఇవి ఏదైతే 160 వస్తాయో దానికి 175% వస్తుంది. ఈ 75ను ఆ 25ని కలిపి 100 మార్క్స్ కింద 100% మార్క్స్ కింద తీస్తారు. అలాగా 500 అవుట్ ఆఫ్ 600 వచ్చిన వాళ్ళకి 20.83 ఇలా వస్తాయి. అలాగా 130 ఉన్న వాళ్ళకి 60.94 వచ్చాయి. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుద్ది. ఇలాగా కన్సిడర్ చేసి మనకి మార్క్స్ ఎంసెట్ మార్క్స్ తీస్తారండి. ఎంసెట్ మార్క్స్ ఎలాగా చేస్తారు? దీన్ని బట్టి ర్యాంక్స్ మనకి ఎలాగా రావచ్చు అని అంటే, మనకి 80 నుంచి 90 వచ్చే మార్క్స్లో నార్మల్గా 90 నుంచి 99 లోపు వచ్చిన 1 to 100 వస్తుందండి. 80 నుంచి 89 వచ్చినప్పుడు 101 నుంచి 1000 ర్యాంక్. ఏదైతే 70 to 79 ఉందో 1000 నుంచి 500 అబోవ్ రావచ్చు. ఈ మధ్యలో ఏదైతే ర్యాంక్ ఉందో ఆ ర్యాంక్లే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు మీకు ర్యాంక్ బట్టి దాన్ని బట్టి అదే వస్తుంది. ఏదైతే 1000 నుంచి 500 ఇప్పుడు 16 నుంచి 69 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీకు గాను 5000 నుంచి 15000 మధ్య ర్యాంక్ రావచ్చు. ఈ యొక్క ర్యాంక్ ఈ 16 నుంచి 69 ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి 500 to 1500 మధ్య రావచ్చు. అండ్ 50 నుంచి 59 ఎవరైతే మార్క్స్ వచ్చాయో వాళ్ళకి 1500 దాటి రావచ్చు. ఏవైతే మేజర్ రోల్ ఉందో అది మీ ఇంటర్ మార్క్స్ అండ్ ఇవి ఏదైతే రాస్తారో ఆ అటెంప్ట్ మార్క్స్ ఇవే కన్సిడర్ అయ్యి మనకు 50 to 59 ఒకళ్ళు వచ్చితే 15000 నుంచి 50000 మధ్య ర్యాంక్ రావచ్చు. అది కాకుండా మనకు 40 to 49 మార్క్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఒక 50,000 నుంచి 1,50,000 మధ్య ర్యాంక్ రావచ్చు. ఇది మెజారిటీ. ఎవరైతే జస్ట్ పాస్ అయ్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ర్యాంక్ వస్తుంది, ఈ మధ్య ర్యాంక్ వస్తుందండి. ఇది కాకుండా మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇంచుమించు ఈ ర్యాంక్కి ఇదే చెప్తుందండి. అండ్ లాస్ట్ 30 to 39 ఈ 1,50,000 1,50,000 ర్యాంక్ వచ్చే ఛాన్సెసే ఉన్నాయండి. ఇంకా బిలో 30 ఏవైతే లాస్ట్ ర్యాంక్స్ ఉంటాయో అవే వస్తాయండి. మిగతా ఏ విషయమైనా మీకు ఇలాగ మార్క్స్ ఈ ర్యాంక్స్ మార్క్స్ ఇవి వచ్చినాక మీ కౌన్సిలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇవన్నీ వస్తాయి. ఇంకా విషయం ఏంటంటే, మనకి ఏవైతే మార్క్స్ అండ్ ర్యాంక్స్ గురించి ఇచ్చారో వాటివి పుట్టుపూర్వతలన్నీ మనకు ర్యాంక్ కార్డులో చూపెడతారండి. ఎక్కువ ర్యాంక్ కార్డులో ఏవైతే వస్తాయో అవి అఫీషియల్ కాబట్టి మనం దాంట్లో మార్పులు చేర్పులు ఏమి ఉండవు. ఇవైతే చాలామంది యూట్యూబర్లు వాటి మీద కూడా ఇవి చేంజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చెప్తారండి. ఇవన్నీ నమ్మకండి, ఇవన్నీ వాళ్ళ స్టాటిస్టిక్స్. ఇంకా విషయం ఏంటంటే, మనకి మార్క్స్కి ర్యాంక్కి ఉన్న తేడాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు వచ్చిన మార్క్స్కి ర్యాంక్స్ ఆ మధ్యలో రావచ్చండి. ఎలా అంటే 1500 అవుతుంది, 1500 కాదు, 1500 ముందు రావచ్చు, బ్యాక్ రావచ్చు. ఏవైతే ఇవి 1500 లోపు 1500 అవతల
ఏవైతే ఉంటాయో ఆ యొక్క ర్యాంక్ సిస్టమ్ అలా ఉండడం వల్ల ఇలాంటివి క్రియేట్ అవుతాయండి. ఈ యొక్క ర్యాంక్స్ వల్ల మనం ఏవైతే మనకు వచ్చే మార్క్స్ బట్టి మన ర్యాంక్స్ కూడా మార్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇలాగా మనకి మార్క్స్ ర్యాంక్స్ని అలోకేట్ చేస్తారు. ఇలాగా వస్తాయని మనకు ప్రతిసారి మన యొక్క ర్యాంక్స్ అండ్ మార్క్స్ ఇలాగ అంటే చేంజ్ ఉంటుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏవైతే మార్క్స్ ఉన్నాయో మనకు మార్క్స్ ఎలాగే ఇచ్చేస్తారంటే మన ఏవైతే ఇంటర్ మార్క్స్ ఉన్నాయి కదండి అవే తీసుకొని అందులోన మీకు అవుట్ ఆఫ్ 600 ఎన్ని అయితే వస్తాయో వాటిని పర్సంటేజ్ రూపంలో తీసుకొని ఆ యొక్క పర్సంటేజ్ మార్క్స్ ఏవైతే వచ్చాయో అవి కన్సిడర్ చేసుకొని మీకు ఎంసెట్లో ఏవైతే మార్క్స్ వచ్చాయో అవి కన్సిడర్ చేసుకొని రెండు కలపడంతో మీకు మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్, ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఆ యొక్క యావరేజ్ ఎటు చూసుకున్నా 20 to 30 మార్క్స్ మధ్యలోనే ఉంటాయి. ఆ యొక్క మార్క్స్ 20 వచ్చేసాయనుకో ఇంకో జస్ట్ ఎంసెట్లో 10 మార్క్స్ రావాలంటే మినిమం ప్రాబబిలిటీలో 30 మార్క్స్ ఈజీగా వస్తాయండి. దాని ద్వారా మీరు 40 మార్క్స్ ఈజీగా మీరు ఖచ్చితంగా ఏదైతే ఇలాగ అటెంప్ట్ చేసి మీరు అయితే వస్తారో ఎవరు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండవండి. 50,000 నుంచి 150,000 మధ్య ర్యాంక్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అందరికీ ఉన్నాయి. ఇవే వస్తాయి. ఇప్పుడు జరిగే పేపర్లలో అందరికీ ఇంచుమించు అదే వచ్చాయి. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి అయితే మనం చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తాయి. ఏవైతే అంటే భయపడుతూ ఉంటారు కదా, అటెంప్ట్ చేసి వచ్చాను ఏమైనా అవ్వచ్చేమో ఏమవుద్దో అనే భయంలో ఉన్న వాళ్ళందరికీ ఈ యొక్క వీడియోస్ బాగా ఉపయోగపడతాయి. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ వచ్చినట్టయితే మన యూట్యూబ్ ఛానల్ పేరు ఎంసెట్ బడ్డీ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ద్వారా మేము ఎంత దూరమైన వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.